ఎక్స్క్యూజ్ మీ, మెట్రో స్టేషన్కి ఎలా వెళ్ళాలండి? ఇటు. థ్యాంక్ యూ. ఎటెళ్ళి ఉండొచ్చు. ఏంటండి ఇంకా అడ్రస్ దొరకలేదా? మీరు ఇటు అన్నారు, లొకేషన్ ఇటు చూపిస్తుంది. ఓ, నేను కూడా వెళ్తున్నానండి. మీది హైదరాబాదా? లేదండి, వరంగల్. ఇక్కడ ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చా. ఓకే. మాది కరీంనగర్, జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చా. ఓ, అయితే మనకంటే పెద్దనే. మీరేం చేస్తుంటారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి. ఓ, మీరు ఇంకా చదువుకుంటున్నారా? యా. అవునా? ఇదే అండి మెట్రో స్టేషన్. అదేంటి, మీరు కూడా మెట్రో స్టేషన్ అన్నారు కదా? లేదండి, యాక్చువల్లీ మీకు చూపిద్దామని వచ్చాను. ఓ అవునా, సరే థ్యాంక్స్ బ్రో, బాగా చదువుకోండి. హలో బ్రో, ఏంటి బ్రో మీకంటే చిన్న అయితే మాత్రం బ్రో అంటారా? కాల్ మీ సంతోష్. ఓకే సంతోష్, బాయ్. అయ్యో వెళ్ళిపోతుంది, ఎలా ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, అది అవును మీ పేరు అడగడం మర్చిపోయాను. మానస అండి. అవునా, నా పేరు సంతోష్. మీ నెంబర్ అడిగితే ఎవరని తెలుసు. ఇది నా స్నాప్ ఐడి. అదేంటండి, నాకు స్నాప్ ఐడి లేదు. లేకపోయినా పర్లేదండి, క్రియేట్ చేసుకున్నాక పెట్టండి, బట్ అస్సలు పడేయకండి. హలో హలో, ఏంటో ఈయన అసలు. ఏదోలే. అమ్మా, ఏంట్రా ఏదో మొబైల్ పట్టుకొని పిక్చర్లో చూస్తున్నావు? అది కాదురా, నేను హైదరాబాద్ చూస్తుంటే బస్ స్టాండ్లో ఒక అమ్మాయి కలిసిందిరా. ఆ అమ్మాయి బ్రో అన్నప్పుడే అయిపోయింది. ఆమె పెట్టదులే కానీ లైట్ తీసుకో. పైగా సాఫ్ట్వేర్ అంటున్నావు, ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ పదరా గ్రౌండ్కి వెళ్దాం. అరే, నాకెందుకు తను పడుతుంది అనిపిస్తుందిరా. పైగా తను చాలా ఇన్నోసెన్స్గా ఉందిరా. ఇన్నోసెన్స్ అంటున్నావు కదా, రిక్వెస్ట్ పెట్టడానికి భయపడుతుందిలే. తను రిక్వెస్ట్ పెడితే నీకు నోటిఫికేషన్ వస్తుంది కదరా. పదరా మామ గ్రౌండ్కి పోదాం. కాలేజ్ ఉంది కదరా. కాలేజ్ లేదేం లేదు, పదరా గ్రౌండ్కి పోదాం. రారా. అరే అరే, హే ఏ హాయ్, ఐఎమ్ మానస. ఐఎమ్ శృతి. హాస్టల్ ఎలా ఉంది? యా ఫైన్, ఫుడ్డే కొంచెం ప్రాబ్లం ఉంది. పర్లేదు, అలవాటైపోతుందిలే. అవును, ఇంటర్వ్యూ ఏమైంది? యా కంప్లీట్, 2 డేస్లో జాయినింగ్ ఉంది. ఓ నైస్. మరి పార్టీ? చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికేమొద్దు, ఏమైనా ఆర్డర్ చేయి, ఇక్కడే తిందాం. బిర్యానీ ఓకేనా? ఓకే. ఆర్డర్ వచ్చినట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తా. యా. ఇలా స్నాప్ పెట్టడం వల్ల ఏంటి యూస్? ఏముండదు, జస్ట్ స్ట్రీక్స్ అండ్ ఫ్రెండ్షిప్ బాండ్ కోసమే. ఓ ఓకే.
హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్కా? ఎస్, సారీ, నువ్వేం చేస్తుంటావో అడగడం మర్చిపోయాను. ఐఎమ్ ఏ ఫ్యాషన్ డిజైనర్. ఓ నైస్. హలో, ర్యాపిడో వచ్చింది, నేను ఆఫీస్కి వెళ్తున్నా. మ్, బాయ్. సరే. ఒక్కడే ఇటు వెళ్తున్నావురా? సౌమ్య దగ్గరికి వెళ్తున్నారా? సౌమ్య దగ్గరకా? తన దగ్గరికి ఎందుకురా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నోట్స్ అడిగా ఇస్తా అని చెప్పింది, తీసుకోవడానికి వెళ్తున్నా. అంటే నువ్వు ఒక్కడే చదివి పాస్ అయిపోదాం అనుకుంటున్నావా? పాస్ కావడానికి కాదురా, మన రికార్డ్స్ రాయమని చెప్పిన, అయిపోయిందంట, పోయి తెచ్చుకోవడానికి పోతున్నా. నీ పనే బాగుందిరా, మంచిగా రికార్డ్స్ రాసిస్తున్నారు. ఏ ఆపరా, ఎగ్జామ్స్ ఉన్నారనగానే ఏదో స్టోరీ చెప్తుంటావు ఇంద్రా. అడు అండి. సరే పద. కాల్ మీ సంతోష్. కాల్ మీ సంతోష్. పెట్టనా వద్దా? పర్లేదులే, పెట్టేద్దాం. హాయ్ మనసా, ఎలా ఉన్నావు? అయ్యో, ఇప్పుడు తినకేం చెప్పాలి? హూ ఆర్ యూ? ఓకేలే, గుర్తుపట్టలేదేమో. నేను మెట్రో స్టేషన్ చూపించాను కదా, సంతోష్ని. ఓ సారీ, యాక్చువల్లీ మా ఫ్రెండ్ అనుకుని బై మిస్టేక్లో మీకు వచ్చేసింది. ఏంటి తను ఇలా అంటుంది? హే, జోక్ చేయక్ ప్లీజ్, నువ్వు మెసేజ్ చేస్తావని చాలా వెయిట్ చేస్తున్నా. అయ్యో కాదండి, నేను మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నాను. బాయ్. అయ్యో, బ్లాక్ చేస్తా అంటుందండి. అయ్యో అవునా, యాక్చువల్లీ మనస్ అంటే మీరే అనుకున్నా. ఐఎమ్ సారీ అండి, బాయ్. అయ్యో, బాయ్ అన్నాడేంటి? మళ్ళీ ఎట్లా చాట్ చేయాలి? సరే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? సర్లే, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్గా అయినా మూవ్ అయిదాం. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఓ అవునా, అయినా అంతలా ఫీల్ అవుతున్నారు? ఆ మానస ఎవరు? మీ గర్ల్ ఫ్రెండా? కాదు. గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ కాదు, ఒక స్ట్రేంజర్ అమ్మాయి కోసం ఇంతలా వెయిట్ చేయడం వేస్ట్ అనిపించట్లేదా? అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే తనని చూశానో అలా అనిపించే ఆలోచన కూడా పోయి తనతో లైఫ్ లాంగ్ ఉండాలనే ఆలోచన వస్తుంది. తన కళ్ళు చూస్తుంటే ఒక అందమైన జీవితమే కనిపిస్తుంది. మరీ అంత ఆశలు పెట్టుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కోసం బాధపడినా కూడా తప్పులేదనిపిస్తుంది. ఎందుకంటే తన కోసం వచ్చే కన్నీళ్ళు కూడా నాకు అందంగానే వస్తాయి. ఒక్కసారి చూసావు, ఒక్కసారి మాట్లాడావు, అంతలోనే ఇన్ని ఫీలింగ్సా? ఒకసారి చూస్తేనే తనతో నాకు జీవితం కనిపించింది. అలాంటి తనే నాకు సొంతమైతే, అయినా లైఫ్ మొత్తం జడ్జ్ చేసేవాళ్ళం కాదండి మా బాయ్స్. ఒక చూపు చాలు లైఫ్ మొత్తం గుర్తు తెచ్చుకోవడానికి. బాగుంది. తను మీకు మెసేజ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఇలానే ఆడుకుందాం.
నేను అనుకునే మనసు అనుకున్నానే.